ప్రభువు నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరూ కూడా అనుగ్రహించినటువంటి సమయం కొరకై మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధముగా ఈ సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి యేసయ్య, మీ వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో దేవనాయన మీ వాక్యాన్ని మేము అందరము కలిసి ధ్యానం చేసుకుంటుండగా మీరు మాతో మాట్లాడమని, కావలసిన వర్తమానాన్ని మీరు మాకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను మీకు ముందుగా తెలియజేసిన రీతిగా ఈ సమయంలో నేను ఈరోజు మీతో మాట్లాడాలనేటువంటి అంశం ఏమిటంటే, నీవు తీసుకున్న నిర్ణయము నీ కుటుంబానికి మేలా కీడా, లేదా మనం తీసుకునేటువంటి నిర్ణయము మన కుటుంబాలకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? ఈజ్ యువర్ డెసిషన్ గుడ్ ఆర్ ఈవిల్ టు యువర్ ఫ్యామిలీ? ఈ విషయాన్ని ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందువల్లంటే మనం తీసుకునేటువంటి నిర్ణయము అది ఒక్కొక్కసారి మనకు మేలు కలుగుతుంది, ఇతరులకు కూడా మేలు కలుగుతూ ఉంది. కాంట్రరీగా జ్ఞాపకం చేసుకుంటే మనం తీసుకునే నిర్ణయము కొన్ని సందర్భాల్లో మనకి కీడు కలుగుతుంది, మన మీద ఆధారపడేటువంటి వారికి కూడా కీడు కలిగేటువంటి సందర్భాలు లేకపోలేదు. అందువలన ఈ సమయంలో మన నిర్ణయాలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి? మన నిర్ణయాలు దైవ సంబంధంగా ఉంటున్నాయా, లేదా మానవ సంబంధంగా ఉంటున్నాయా? మనం వేసేటువంటి అడుగు మనకు కానీ, కుటుంబానికి కానీ, సమాజానికి కానీ మేలు జరిగిస్తుందా, లేదా కీడు కలిగిస్తుందా? వాక్య జ్ఞానంలో నుంచి, వాక్య ధ్యానంలో నుంచి మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యములో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనములో ఈ మాట మనం చదువుతున్నాం. అందుక ప్రధానులు, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేసినటువంటి మాట ఏంటంటే, యవనస్తుడైనటువంటి దానియేలు ఉన్నాడు. దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడని, ప్రఖ్యాతి కలిగినటువంటి వాడని, జ్ఞానము కలిగినటువంటి వాడని, దినానికి ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వాడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతూ ఉంది. ఇంతటి దానియేలు మీద 120 మంది అధిపతులు ఏదైనా ఒక నింద మోపాలని చూస్తున్నటువంటి సమయంలో నమ్మకస్తుడిగా, ఏ నేరము చేయనటువంటి వాడిగా, ఏ తప్పు చేయనటువంటి వాడిగా, ఏ లోపము లేనటువంటి వాడిగా దానియేలు కనబడుతూ ఉన్నాడు. ఈ రోజున దానియేలు జీవితము యవనస్తులకు మంచి పాఠము, గుణపాఠము. ఎందువలనంటే
యవన కాలములో అనేకమైనటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి, ఆశలు కలుగుతూ ఉంటాయి, పెడత్రోవన పడుతూ ఉంటారు. యవనులు తప్పక తొట్టిల్లుతారు అనేటువంటి వాక్యంలో కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు, అటువంటి సమయంలో యవనస్తుడైన దానియేలు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. తన అంతరంగిక సంబంధమైనటువంటి జీవితాన్ని దేవునికి యోగ్యముగా ఉంచుకుంటూ ఉన్నాడు. అందువలన ఆ రీతిగా ఆయన ఉంటున్నటువంటి సమయంలో ఇక్కడ 120 మంది అధిపతులు నింద మోపాలని. అవును, మంచి చేస్తూ ఉంటే చెడు ఎదురవుతూ ఉంటుంది, మంచికి పోతూ ఉంటే చెడు ఎదురొస్తూ ఉంటుంది. మనం దేవునికి దగ్గరగా ఎంతగా ఉంటూ ఉంటామో అప్పుడే సాతానుడు మనకి శోధనలు కలుగజేస్తూ ఉంటాడు, శ్రమలను కలుగజేస్తూ ఉంటాడు. దేవుని దగ్గర నుంచి మనం దూరంగా వెళ్ళిపోవటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నింద మోపాలని చూచారు, కానీ ఏ లోపం కూడా ఆయనలో కనబడలేదు. అయితే ఈరోజు మన యొక్క అంశంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ రీతిగా నింద మోపాలని వాళ్ళు ఏ నింద మోపుతున్నారు తెలుసా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనములో, అందుకు వారు, చెరపట్టబడిన యూదులలో ఉన్న ఈ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమే కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిది. దానియేలు చేసినటువంటి నేరం ఏమైనా ఉందంటే, ప్రతిమకు మొక్కలేదు, విగ్రహారాధన చేయలేదు, దేవుని తప్ప ఇంకొకరిని పూజించకూడదు అనేటువంటి వాక్యాన్ని విశ్వసిస్తూ ఉన్నాడు. అందువలన ఆయన వేరే దేవునికి వేరే ప్రతిమకు మొక్కకుండా దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ఆ కృప చొప్పున దినానికి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇందులో ఏమైనా తప్పిదం ఉన్నదంటారా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయటం తప్పేమీ కాదు కదా, ప్రార్థన చేయటం నేరమేమీ కాదు కదా. సో ఇక్కడ ఈ అధిపతులు దేనిని వాళ్ళు అడ్డుకుంటూ ఉన్నారంటే, ప్రార్థనను అడ్డుకుంటూ ఉన్నారు. ఎంత అన్యాయం అండి! ఎందుకు ప్రార్థన చేస్తారు? చెడిపోవాలని ప్రార్థన చేయరు, శాపము రావాలని ప్రార్థన చేయరు, ఒకళ్ళు నశించిపోవాలని ప్రార్థన చేయరు. ఏమని ప్రార్థన చేస్తూ ఉంటారంటే, వారు ప్రార్థన చేసేది వ్యక్తులు బాగుండాలని, కుటుంబాలు బాగుండాలని, దేశం బాగుండాలని, అనేకమైనటువంటి వారు బాగుండాలని ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన దానియేలు ఎక్కడైతే ఉన్నాడో, ఎక్కడైతే ఆయన నాటబడి ఉన్నాడో ఆ స్థలంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు నింద మోపుతూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు అడ్డుకోవాల్సింది, లేదా ఈ రోజుల్లో కూడా ప్రార్థనలు అడ్డుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురం చేస్తూ ఉంటే అడ్డుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అడ్డుకుంటూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళు అడ్డుకోవాల్సింది ప్రార్థనలు కాదు, అవినీతిని అడ్డుకోవాలి, అక్రమాన్ని అడ్డుకోవాలి, వ్యభిచారాన్ని అడ్డుకోవాలి, దొంగతనాన్ని అడ్డుకోవాలి, దోపిడీలను అడ్డుకోవాలి, లేదా సారా దుకాణాలను అడ్డుకోవాలి. ఇటువంటి వాటిని అడ్డుకొనకుండా, వాటిని నిర్మూలన చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ప్రార్థన చేసేటువంటి దానియేలును ఇక్కడ ఉన్నటువంటి 120 మంది అధిపతులు, నాయకులు అడ్డుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అయితే ఈ నేరం మోపబడినప్పుడు దానియేలు యథాప్రకారంగా ముమ్మారు ప్రార్థన చేశాడని దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. అయితే
ఆ రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ఈ నేరము ఆయన మీద, దానియేలు మీద మోపారని దానియేలుని తీసుకుని వెళ్ళి సింహం యొక్క గుహలో వేశారు. అయితే జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే ఈ సమయంలో మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ సింహపు గుహలో దానియేలును సింహాలు ఏమీ చేయలేదు. వెంటనే ఆ రాజు వచ్చి ఆ రాత్రి అంతా నిద్ర పట్టక వచ్చి చూసినప్పుడు దానియేలు సజీవంగా ఉన్నప్పుడు దానియేలును చూసి ఆ పిలిచి దానియేలుని, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని దేవుని యొక్క నామాన్ని ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు. తర్వాత ఆ రాజు ఏం చేశాడంటే, ఎవరైతే 24వ వచనంలో చూడండి, రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులు వారు తోడుకొని వచ్చి సింహాసనము గుహలో పడద్రోసిరి, సింహముల గృహలో పడదోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారు గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి, సింహములు వారి ఎముకలను సహితము పగుల గొరికి పొడి చేసెను. అర్థమవుతుందా? ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలరా, ఏమిటే అంటే ఈ నింద మోపినటువంటి వారిని రాజాజ్ఞ ప్రకారంగా ఏమి చేస్తూ ఉన్నాడంటే, ఏ దానియేలు మీద అయితే వీళ్ళు నింద మోపారో వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఆ గుహలో పడవేయండి. ఎవరిని? కేవలము 120 మందిని మాత్రమే కాదు, 120 మందిని, వాళ్ళ భార్యలను, వారి యొక్క కుమారులను కూడా అనే మాట ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి. తప్పు చేసింది 120 మంది, బలైపోతుంది వారి బిడ్డలు, వారి యొక్క భార్యలు. ఈ రోజుల్లో ఒకవేళ ఏకపత్ని పురుషులుగా ఒక భార్య కలిగి ఉంటారు చాలామంది విషయంలో. కానీ ఆ రోజుల్లో ఎక్కువ మంది భార్యలను కలిగేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే 120 మంది, ఎంతమంది భార్యలో మనకు తెలియదు, బిడ్డలు ఎంతమంది సంతానమో మనకు తెలియదు. అంటే ఒక్కొక్క కుటుంబంలో ఒకవేళ ఒక 5 మందినో మనం ఆలోచన చేస్తే 120 × 5 ఎంత అవుతుందండి? అంతమంది, 105, 500, 125, 100, 600, అంతమందిని సింహాలు తినేసాయట. చూడండి, అంటే అంతమందిని తినటానికి, సుమారు ఒక 600 మందిని తినటానికి ఎన్ని సింహాలు అవసరం అవుతాయి? అన్ని సింహాల మధ్యన దానియేలు ఉన్నప్పుడు దానియేలును సింహాలు ఏమీ చేయలేకపోయాయి. ఈ దేవునా, ఈ సమయంలో ప్రియ బిడ్డలారా జ్ఞాపకం చేసుకునండి. మన మీద నిందలు రావచ్చు, ఆరోపణలు రావచ్చు, లేనిపోయినటువంటి విషయాలు ఒకవేళ మన మీద మోపవచ్చు. కానీ దేవుడు వాటి నుంచి మనల్ని కాపాడబోతున్నాడు, మనల్ని విడిపించబోతున్నాడు. ఎప్పుడు? మనము దానియేలు వలె నమ్మకంగా ఉన్నప్పుడు, ప్రార్థనా జీవితాన్ని కలిగినప్పుడు. సో ఈరోజు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, నీవు తీసుకున్న నిర్ణయము నీకు కానీ నీ కుటుంబానికి కానీ మేలా కీడా? వాస్తవానికి ఇక్కడ నిర్ణయం తీసుకుంది 120 మంది, వాళ్ళ భార్యలు కానీ బిడ్డలు కానీ అందులో ఏమాత్రము కూడా పాలు పంపులు లేవు. కానీ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి వాళ్ళ కుటుంబాలు బలైపోయాయి. పిచ్చి పిచ్చి నిర్ణయాలు చాలామంది తీసుకుంటూ ఉంటారు.
తద్వారా ఏమవుతుందంటే వాళ్లకు నష్టం కలుగుతూ ఉంటుంది, కుటుంబానికి కూడా నష్టం కలుగుతూ ఉంది. ఈ రోజున నీవు తీసుకునే నిర్ణయము ఎట్టి పరిస్థితుల్లో కూడా కీడు సంభవించకుండా ఉండాలి. నీ కుటుంబానికి నీకు మేలే జరగాలి. అదే దేవుడు మనందరి నుంచి కూడా ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నేనే న్యూస్ పేపర్లోనూ లేదా టీవీ వార్తల్లోనూ నేను చూస్తూ ఉన్నాను. ఒక తండ్రి తన కుమార్తెను తన అత్త ఇంటి వారు భర్త వేధిస్తున్నాడని తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఒకవేళ ఆయన చనిపోయిన తర్వాత తన యొక్క కుమార్తె బాగుంటుంది అని అనుకున్నాడేమో, కానీ అది ఎంతటికీ దారి తీసిందంటే ఇక తండ్రి లేనటువంటి జీవితము నాకెందుకు అనుకొని తన పెద్ద కుమార్తె చనిపోయింది ఆత్మహత్య చేసుకొని. ఆమెతో పాటు ఆమె యొక్క చెల్లె కూడా చనిపోయింది. తండ్రి తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు బిడ్డలు కూడా బలైపోయిన సందర్భం మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. శ్రమలు అనేటువంటివి సహజం. శ్రమలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సముద్రములో కెరటాలు వస్తూ ఉంటాయి. ఆ కెరటాలు చూసినప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది. తర్వాత ఆ కెరటాలు నెమ్మదైపోతూ ఉంటాయి. ఈ రోజున అదే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న చిన్న సమస్యలకు మనము బలి కాకూడదు. మన యొక్క కుటుంబాలను కూడా బలయ్యే విధంగా మనము చేయకూడదు. అందువల్ల 120 మంది తీసుకునేటువంటి అన్యాయకరమైనటువంటి నింద కుటుంబం మీదకి వచ్చిన రీతిగా ఈ సమయంలో ప్రత్యేకంగా మనము అర్థం చేసుకోవాలి. అందువలన ప్రియులారా, మనం తీసుకున్న నిర్ణయము మనకు మన కుటుంబానికి మేలుకరంగా ఉందా, కీడుకరంగా ఉందా, ఒక్కసారిగా ఆలోచన చేయాలి అనే విషయాన్ని ఈ సమయంలో తెలియజేస్తున్నాను. ఇది మనం చూసినప్పుడు అన్యాయము అనేటువంటి మాట మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవచ్చు. రెండవదిగా అపకారము అనే మాటలు మనం అర్థం చేసుకుంటే ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మనకి మొర్దెకై అనేటువంటి ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఈ మొర్దెకై దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి వ్యక్తి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2 నుంచి మనం చూస్తే, కాబట్టి రాజు గుమ్మమునొద్ద రాజసేవకులందరూ రాజాజ్ఞను సారముగా మోకాళ్ళలోని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయుండగా రాజు గుమ్మమున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను. కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతుమని వారు హామాను తెలిపిరి. ఎలాగనగా అతడు, నేను యూదులను కనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. ఇక్కడ హామాను, జెరెషు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. చెడ్డవారు, ఏమాత్రము కూడా దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు. ఈ హామాను మొర్దెకై వంగకయు నమస్కారముయు చేయకుండా ఉండటం చేత వాళ్ళు తర్వాత తీసుకునేటువంటి నిర్ణయం ఏమిటంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ మొర్దెకైని
ఉరి తీయాలని వాళ్ళు చూచారు. వాస్తవానికి అక్కడ దానియేలు చేసిన నేరం ఏమీ లేదు. ఇక్కడ మొర్దెకై చేసిన నేరం కూడా ఏమీ లేదు. ఏం చేయలేదంటే వంగి వంగి దండాలు పెట్టలేదంట, వంగి వంగి నమస్కారం చేయలేదట. నమస్కారము చేయకపోతే ఉరి తీస్తారా? వంగి సలాం కొట్టకపోతే ఉరి తీస్తారా? గర్వం, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, చూశారా? ఆ ప్రకారంగా ఆయన మీద ఏదో ఒక నింద మోపి ఆయన ఉరి తీయటానికి రాజాజ్ఞను సంపాదించుకున్నారు. ఈ సమయంలో మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది గర్వంతో ఊగిపోతూ ఉంటారు. వాడు నాకు నమస్కారం చేయలేదని, వాళ్ళు నన్ను గౌరవించలేదని, అనవసరంగా వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. ఈ గౌరవం అనేది, నమస్కారం చేయటం అనేది మన సంస్కారాన్ని బట్టి ఉంటుంది. మన మంచి వాళ్ళం అయితే ఆటోమేటిక్గా వాళ్ళే మనకు నమస్కారం చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మనం నమస్కారము ఎదురు చూడడం అవసరం లేదు. మన సంస్కారమే ఆ నమస్కారానికి ప్రతిరూపంగా ఉంటుంది. యూదుడు ఈ యొక్క హామాను దుష్టుడు గనుక ఆయన ఆ పని చేయలేకపోయాడు. ఎందుకు చేయలేదు అంటే అక్కడ మంచి మాట అంటాడు చూడండి, నేను యూదులను గనుక ఆ పని చేయజాలనని వారి. వాట్ ఏ గ్రేట్ టెస్టమెంట్, వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ, వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్. మనం ఒకసారి ఆలోచన చేయండి. నేను యూదులను గనుక ఆ పని చేయజాలను. ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, ఈ స్టేట్మెంట్ లేదా ఈ మాట మనము తప్పనిసరిగా పలకాలి. నేను క్రైస్తవుడు కనుక ఆ పని నేను చేయలేను. ఐఎమ్ ఏ క్రిస్టియన్ ఎంప్లాయీ, I cannot do that one. I cannot take bribe. I cannot do that one which is not acceptable in the sight of God. ఈ రోజున కొంతమంది క్రైస్తవ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క ఆఫీసులో మంచి నమ్మకంగా ఉంటారు. లంచాలు తీసుకొనకుండా యథార్థంగా చేసేటువంటి వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. కానీ కొంతమంది క్రైస్తవులు కూడా ధనానికి ఆశపడి లంచాలు తీసుకొని సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. బైబిల్లో చెప్పబడిన మాట, మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుందని చెప్పిన విధముగా కొంతమంది క్రైస్తవుల ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుంటుంది. కొంతమంది క్రైస్తవుల వలన దేవుని యొక్క నామానికి అవమానం కలుగుతుంది. క్రైస్తవులముగా, విశ్వాసులముగా, దేవుని యొక్క బిడలముగా మన ద్వారా దేవుని యొక్క నామానికి అవమానం కలుగుతుందా లేదా మహిమ కలుగుతుందిగా ఒకసారిగా ఆలోచన చేయండి. నేను యూదులను కనుక ఆ పని చేయజాలను, నేను క్రైస్తవులను కనుక ఆ చెడు పని, ఆ చెడు చూపు, ఆ చెడు ఆలోచన, దేవునికి అయోగ్యమైనటువంటిది నేను చేయజాలను అనేటువంటివి ఆ నమ్మిక ఈ రోజున, ఆ విశ్వాసం మనకి ఈ రోజున కావాలి. అయితే ఇంతవరకు మనం ఆలోచన చేశాము. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, దేవుడు న్యాయవంతుడే కదా. ఏ నేరమైతే ఆయన మీద మోపటానికి ఈ హామాను జెరషు నిర్ణయం తీసుకున్నారో దానిని ఎస్తేరు వలన అది తారుమారు చేయబడి, ఏ ఉరికొయ్యి మీద అయితే
మొర్దెకైని ఉరి తీద్దామని తయారు చేసాడు యొక్క ఉరికొయ్యను. 7వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే ఎస్తేరు గ్రంథము, కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. అర్థమవుతుంది కదా? ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. మనం చేసేటువంటి పాపము ఊరికే పోదు. మనం తీసుకునేటువంటి నిర్ణయము మంచిదైతే తప్పనిసరిగా అది మనకి మంచి ఫలభరితంగా ఉంటుంది. లేదా సరైనటువంటి విధముగా లేకపోతే నష్టమే. ఇంతవరకు చూస్తే పర్వాలేదులే అనిపిస్తూ ఉంది. కానీ ఇదే ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, హమ్మోదాత కుమారుడైన యూదులకు శత్రువుకు హామాను యొక్క 10 మంది కుమారులైన అని వారి పేర్లు మొత్తం కూడా ఇచ్చి ఏమని అక్కడ ఇచ్చాడంటే, వారిని చంపిరి. నిర్ణయం తీసుకుంది ఎవరు? హామాను. నిర్ణయం తీసుకుంది ఎవరు? హామాను. హామాను తీసుకునేటువంటి నిర్ణయము తనతోనే అయిపోలేదు. అభం శుభం తెలియనటువంటి తన యొక్క 10 మంది కుమారులను కూడా చంపివేశారు. ఆలోచన చేయండి. అక్కడ 120 మంది తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి వాళ్ళ యొక్క కుటుంబం బలైపోయింది. ఇక్కడ హామాను తీసుకునే నిర్ణయాన్ని బట్టి హామాను తన యొక్క కుటుంబము, తన యొక్క కుమారులు కూడా బలైపోయారు. కుమారులు ఏ తప్పిదం చేశారు? కుమారులు ఏ నేరం చేశారు? తప్పిదం చేసింది తండ్రి. తప్పుడు నిర్ణయం తీసుకుంది తండ్రి. తప్పుడు నిర్ణయం తీసుకుంది అధికారులు, అక్కడ నాయకులు. కుటుంబం బలైపోతూ ఉంది. ఇందాక నేను మీకు తెలియజేశాను కదా, తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని 2 కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులుగా ఏ నిర్ణయం అయితే మనం తీసుకుంటూ ఉంటామో ఆ నిర్ణయము తప్పనిసరిగా మన యొక్క బిడ్డల మీద ప్రభావితం చేస్తూ ఉంటుంది. The decision that we are taking automatically impact on our family members, on our children, on our friends. అందువల్ల ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి అంశము, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మనకు, మన యొక్క కుటుంబానికి మేలుకరంగా ఉన్నాయా, కీడుకరంగా ఉన్నాయో ఆలోచన చేయాలి అనే విషయాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందువల్ల మొట్టమొదటిగా ఆ 120 మంది తీసుకునేటువంటి నిర్ణయంలో అన్యాయం కనబడుతూ ఉంది. ఇక్కడ హామాను తీసుకునే నిర్ణయంలో అపకారం కనబడుతూ ఉంది. 3వ నిర్ణయంలో అత్యాశ. అన్యాయము, అపకారము, అత్యాశ. దీనిని మనము రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 22, 25, 26, 27 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ గెహాజీ తీసుకున్నటువంటి నిర్ణయము ఎలా ఉందో ఒకసారిగా మనము ఆలోచన చేద్దాం. గెహాజీ ఎలీషా దగ్గర ఉంటున్నాడు, మంచి సేవ చేస్తూ ఉన్నాడు, మంచి దైవజనుడి దగ్గర ఉన్నాడు, మంచి సేవకుని దగ్గర ఉన్నాడు. మనం ఒక దగ్గర మనం పని చేస్తున్నామంటే మన యజమానులు మన అవసరం తీరుస్తూ ఉంటారు. ఒక ఆర్గనైజేషన్లో మనం పనిచేస్తున్నామంటే ఆర్గనైజేషన్ మన యొక్క అవసరం తీరుస్తూ ఉంటుంది. ఒక యజమానుడి దగ్గర మనం పనిచేస్తున్నామంటే ఆ యజమానుడు మన యొక్క అవసరం తీరుస్తూ ఉంటాడు. ఎందుకని? మనము వాళ్ళను నమ్ముకుని బతుకుతున్నాం కాబట్టి వాళ్ళు మన యొక్క అవసరం తీరుస్తూ ఉంటారు. అట్లాగే ఎలీషా కూడా గెహాజీ యొక్క అవసరాలు అన్నీ కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు.
అందువల్ల ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు ఏమిటంటే, అంతగా దేవుని యొక్క సేవకుని దగ్గర ఉన్నటువంటి ఆయనకు అత్యాశ కలిగింది. 5వ అధ్యాయంలో మనం చూస్తాం. నయమాను ఎలీషా దగ్గర నుంచి స్వస్థపడిన తర్వాత ఏదైనా కానుకను ఇచ్చినప్పుడు నాకు వద్దు అంటాడు. వద్దు అని వెళ్ళిపోయేటువంటి సమయంలో ఇక్కడ గెహాజీ అనుకుంటాడు, నా యజమానికి ముందు చూపు లేదనుకుంటా, భవిష్యత్తులో మనం సరిగ్గా ఉండాలంటే మనకు ధనం కావాలి, కాబట్టి ఆ ధనాన్ని నేను తీసుకొచ్చుకుంటానని వెళ్ళి తెచ్చుకున్నాడు. తెచ్చుకుంది కూడా పెద్ద బంగారము ధనధాన్యాలు ఎక్కువగా ఉన్నట్టుగా ఏమీ మనకు అక్కడ కనబడట్లేదు. 22వ వచనంలో చూస్తే, వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని. 2 దుస్తుల బట్టలు అంటండి, 2 మణుగుల వెండి అంట. అంతే. ఆ చిన్న అత్యాశ ఏమైపోయిందంటే తర్వాత తన కుటుంబానికి తన వలన కుష్ఠరోగం వచ్చిన రీతిగా కనబడుతూ ఉంది. అది మనం చూస్తాం కదా. అక్కడికి అబద్ధం ఆడతాడు, గురువు దగ్గర అబద్ధం ఆడతాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నాయకుల దగ్గర మనం అబద్ధం ఆడకూడదు, మన యజమానుల దగ్గర మనం అబద్ధం ఆడకూడదు. మనల్ని నమ్మి వాళ్ళు మనకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర మనం ఎంత నమ్మకంగా ఉండాలంటే అంత నమ్మకంగా ఉండాలి. బడా నమ్మకమైన మంచి దాసుడా అని మన యజమానుల చేత మనము పిలిపించుకోవాలి. కానీ నమ్మక ద్రోహి, నా దగ్గరే నువ్వు తిని, నా దగ్గరే నువ్వు బ్రతికి తన్నింటి వాసాలు లెక్క పెట్టావు కదరా, ఆ పాలు తాగేటువంటి రొమ్మునే నువ్వు మళ్ళా గుద్దావు కదరా అనేటువంటి పరిస్థితి మన యజమానుల దగ్గర ఎప్పుడు కూడా మనం తెప్పించుకోకూడదు. మన యజమానుల దగ్గర మనం మనల్నే పొందాలే కానీ వాళ్ళ దగ్గర నుంచి కీడు సంబంధమైనటువంటి మాటలు మన యజమానులు మన గురించి మాట్లాడకూడదు. అందువల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే అబద్ధం ఆడుతూ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదే, నీ దగ్గరే ఉన్నానే. యజమానుల దగ్గర అబద్ధం ఆడకూడదు. యజమానుల దగ్గర యథార్థంగా ఇంటిగ్రిటీ ఆఫ్ రైట్, ఫెయిత్ఫుల్నెస్ అనేటువంటిది మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే అప్పుడు ఎలీషా ఏమంటాడు, అబద్ధం ఆడుతున్నప్పుడు, ఆ మనుష్యుడు రథము తిరిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రమును ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే, అయ్యా బుద్ధి ఏదో గడ్డి తిని వెళ్ళానయ్యా, క్షమించయ్యా అంటే తప్పకుండా క్షమించి ఉండేవాడేమో. ఎందుకని? మన క్రైస్తవత్వమే క్షమించేటువంటి గుణం మనకి. We the Christians have the mind of attitude of forgiving others. That's what we learn from our Lord Jesus Christ. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని యేసుక్రీస్తు ప్రభు ఆ కల్వరి శిలువలో గొలుగుతా కొండపైన పలికిన మాట, ఫాదర్ ఫర్గివ్ దెమ్, దే నో నాట్ వాట్ దే డూ. ఈ సమయంలో మనం ఎటువంటి తప్పిదములు చేసినటువంటి అబద్ధాలతో ఉన్నప్పటికి కూడా దేవుని దగ్గరకు వచ్చి మనము ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఒప్పుకోకపోతే దేవుడు ఏమీ చేయలేడు. అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఈ సమయంలో మన ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి ఎలీషా ఏమంటాడంటే, కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా,
వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళను. తప్పు చేసింది గెహాజీ, కానీ బలైపోతుంది ఎవరో తెలుసా? ఆ నష్టాన్ని లేదా ఆ శ్రమను, ఆ శాపాన్ని ఎవరు అనుభవిస్తున్నారో తెలుసా? తన కుటుంబము అనుభవిస్తుంది. ఈరోజు నేను మీకు చెప్పేటువంటి అంశం అదే. నీవు తీసుకున్న నిర్ణయము నీకు, నీ కుటుంబానికి మేలా కీడా? ఈజ్ యువర్ డెసిషన్ గుడ్ ఆర్ ఈవిల్ టు యువర్ ఫ్యామిలీ? మనం తీసుకునే నిర్ణయము దైవ సంబంధంగా ఉంటే మన కుటుంబానికి మేలే. మనం తీసుకునే నిర్ణయము ఒకవేళ సాతాను సంబంధంగా ఉంటే మన కుటుంబాలకు శాపమే, కీడే. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అర్థం చేసుకురండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనంలో, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడుతుంది, కానీ తుదకు అది మరణములోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. అంటే మనం తీసుకునే నిర్ణయాలు బాగానే ఉన్నాయి, నేను చేసేటువంటి బాగానే ఉంది, నేను తీసుకునే నిర్ణయం బాగానే ఉందని మన దృష్టికి అది యథార్థంగానే కనబడుతూ ఉంటుంది. తుదకు అది మరణానికి తీసుకుని వెళుతుంది. జాగ్రత్త. దేవుని యందు ప్రియ బిడ్డలారా, మొట్టమొదటిగా మనము అన్యాయం చూసాము, రెండవదిగా అపకారం చూసాము, మూడవది అత్యాశ చూసాము. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి వాళ్ళ జీవితాలు బలైపోతూ ఉన్నాయి. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము మొదటి 3 వచనాలలో సంసోను తీసుకునేటువంటి నిర్ణయము ఎలా ఉందో ఒకసారిగా మనము ఈ సమయంలో అర్థం చేసుకుందాము. 14వ అధ్యాయం మొదటి 3 వచనాలను మనం చూసినట్లయితే సంసోను అంటున్నాడు, నేను తిమ్నాతులకు వెళ్ళి అక్కడ నేను ఒక ఫిలిష్తీ కుమార్తెలు ఒక ఆమెను నేను చూశాను, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు తల్లిదండ్రులు ఏమన్నారు తెలుసా? నీ స్వజనుల కుమార్తెల్లోనే కానీ నా జనులోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా అని అక్కడ వారించబోయారు. దేవుని యందు ప్రియ బిడ్డలారా, ఒక్కొక్కసారి మనం తీసుకునే నిర్ణయము మన యొక్క తల్లిదండ్రులకు చెప్పినప్పుడు అది మంచి చెడు తల్లిదండ్రులు గుర్తించి ఏం చేస్తారంటే అది వద్దు బాబు అని చెప్తారు. ఆ చెప్పినప్పుడు ఆ మాటకు మనము లోనవ్వాలి, ఆ మాటకు మనము వినాలి. ఎందువల్లంటే పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు వాళ్ళు అనుభవించినటువంటి విషయాలను వాళ్ళు అర్థం చేసుకొని ఈ నిర్ణయము నా యొక్క బిడ్డలు కానీ తీసుకున్నట్లయితే దీనివల్ల తప్పిదం కలుగుతుందని వాళ్ళు ఎరిగిన వాళ్ళై అది వద్దు బాబు అంటారు. దానికి మనము తూచా తప్పకుండా మనము పాటించాలి. లేదు నీకేం తెలుసులే, మీ తరం వేరు మా తరం వేరు, మీ కాలం వేరు మా కాలం వేరు అని వాదిస్తూ ఉంటారు. కాలాలన్నీ ఎప్పుడు ఒకటే. వేసవికాలం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. శీతాకాలం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. వర్షాకాలం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కాబట్టి మీ కాలం వేరు మా కాలం వేరని వాళ్ళను పెద్దవాళ్ళను ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు. నో, పెద్దవాళ్ళు చెప్పారంటే మన మంచి కోసమే చెప్తారు, మన కోసమే చెప్తారనే విషయాన్ని మనం ఈ సమయంలో అర్థం చేసుకోవాలి. అయితే అక్కడ ఏమంటాడు, వద్దు అని వారించినప్పుడు ఆమె నాకు ఇష్టమైనది. వాళ్ళు చెప్పింది ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాల్లో
అవిశ్వాసికి విశ్వాసితో పొందు ఎక్కడా అనేటువంటి మాటను అక్కడ వాళ్ళు తెలియజేస్తారన్నమాట. నువ్వు సున్నతిగా అయ్యేటువంటి వాడు, నువ్వు దేవుని బిడ్డవు, దేవుని ఎరిగినటువంటి వాడు, నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని కోసం నువ్వు ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, ప్రార్థన ద్వారా నువ్వు పుట్టినటువంటి, నీవు సామాన్యమైనటువంటి వ్యక్తివి కాదు. అటువంటి నీవు ఆమెను వివాహం చేసుకోవటము మంచి పద్ధతి కాదు ప్రభు అని తెలియజేస్తున్నప్పుడు వాళ్ళు ఆ విధంగా, ఆ సంసోను ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో తోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏలా సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? ఆలోచన చేస్తున్నారా? మనం సహవాసం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్షిప్ డే రోజు నేను మీకు తెలియజేశాను, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మన జీవిత భాగస్వామిని ఎన్నుకోవటంలో, మన స్నేహితులను ఎన్నుకోవటంలో, లేదా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాన్ని ఎన్నుకోవటంలో ప్రార్థనాపూర్వకంగా ఎన్నుకోవాలి అనే విషయాన్ని ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే తాను తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాన్ని బట్టి తర్వాత విషయంలో మనం చదువుతాము, తన కుటుంబానికి అవమానము కలిగింది. తీసుకుంది ఈయన నిర్ణయమైనప్పటికీ కూడా ఫిలిష్తీయుల చేతుల్లో చనిపోవాల్సి వచ్చింది. కుటుంబము బజార్లు పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సన్నివేశాన్ని ఒకసారిగా ఆలోచన చేస్తున్నప్పుడు ఆ మధ్యన మిరియాలగూడలో జరిగినటువంటి సన్నివేశాన్ని ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రణయ్ అమృతాల యొక్క సన్నివేశం, సంఘటన. ఆమె తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ప్రణయ్ చనిపోయాడు. తర్వాత తన యొక్క తండ్రి కూడా చనిపోవలసినటువంటి అగత్యత మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు నువ్వు చేసే పని తప్పు అని చెప్పినప్పుడు వినకుండా మూర్ఖంగా వెళ్ళినప్పుడు కుటుంబాలు బలైపోతున్నాయి, సంసారాలు నాశనమైపోతూ ఉన్నాయి. చివరికి ఒంటరిగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అప్పటి వరకు అల్లారు ముద్దుగా పెంచుకునేటువంటి ఆ బిడ్డలు ఒక్కసారిగా ఆవేశముతో, మోహపు చూపులతో, మోహపు ఆలోచనలతో, తప్పుడు నిర్ణయాలతో ఇంటి నుంచి మీరు నాకు అవసరం లేదు, నా ప్రియుడే ముఖ్యము, నా ప్రేయసీ ముఖ్యము అని ఒక 2 రోజుల స్నేహం, ఒక నెల స్నేహం, ఒక 5 నెలల స్నేహం, ఒక సంవత్సరం స్నేహంతో నవమాసాలు మోసి కని పెంచి చదివించి ఎన్నో వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా సమకూరిస్తే ప్రేమ అనేటువంటి పేరుతో పేగు బంధాన్ని తెంచివేసుకొని వెళ్ళిపోతూ కుటుంబాల్లో శోకాన్ని మిగులుస్తూ ఉన్నారు. అక్కడ అన్నాడు, ఆమె నాకు ఇష్టమైంది. వద్దురా బాబంటే నా కళ్ళు పెట్టి చూడంట, చూసారా? నా కళ్ళు పెట్టి చూడన్న రీతిగా ఆమె నాకు కావాలి, అతనే నాకు కావాలి అని వెళ్ళిపోయి కుటుంబాలను దుఃఖములో పెడతా ఉన్నారు. ఆ మధ్యన తెలంగాణలో కూడా అక్టోబర్ 2019 సంవత్సరంలో కీర్తి అనేటువంటి ఆమె ఆ కుటుంబానికి అపకీర్తి తీసుకొచ్చింది. ప్రియుని కోసం తల్లిని కూడా చంపివేసింది. ఎంత అన్యాయం అండి, ఎంత అవమానం అండి. చేసి కటకటాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకని? తల్లిదండ్రుల యొక్క మాట
వినకపోవటం వలన బిడ్డలు ఎలా ఇదైపోతున్నారో ఒకసారిగా ఆలోచన చేద్దాం. దేవుని ప్రియ బిడ్డలారా, మనం తీసుకున్న నిర్ణయము మనకు, మన యొక్క కుటుంబానికి మేలుకరంగా ఉందా, కీడుకరంగా ఉందా? మన కుటుంబాలకు గౌరవాన్ని తీసుకొస్తున్నాయా, అపకీర్తిని తీసుకొస్తున్నాయా, అవమానాన్ని తీసుకొస్తున్నాయో ఒకసారిగా ఈ సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథములో తెలియజేసిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోకములో జరిగేటువంటి సంఘటనల గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందువలన ఈ సమయంలో మనం తీసుకున్న నిర్ణయము ఆ నలుగురు జీవితాల్లో మనం చూసుకున్నప్పుడు అంతా కూడా మైనస్గానే మనకు కనపడింది. ఎందుకని? ఆనాడు ప్రధానం తీసుకున్న నిర్ణయము అన్యాయంగా ఉంది. హామాను జెరెష్ తీసుకున్న నిర్ణయము అపకారంగా ఉంది. గెహాజీ తీసుకున్న నిర్ణయము అత్యాశగా ఉంది. సంసోను తీసుకున్న నిర్ణయము అవమానంగా ఉంది. ఈ 4 ఒక ఎత్తు అయితే, తర్వాత 3 విషయాలు ఉన్నాయి. వాటిని నేను మీకు జ్ఞాపకం చేసి నా సందేశాన్ని నేను ముగిస్తాను. 5వదిగా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనములో యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవించినను సేవించకపోయినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. As for me and my household, we will serve the Lord. What a great decision that Joshua has taken. ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడండి. ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకోవటము యెహోషువకు చాలా ప్రాముఖ్యమైంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నేనును నా ఇంటి వారును ఈ రోజున ఈ ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా యూట్యూబ్లో కానీ మనం చూస్తూ ఉన్నప్పుడు కుటుంబంతో కలిసి దేవుని సేవలో పాల్గొనేటువంటి వాళ్ళని చాలామంది చూస్తూ ఉన్నాం. తండ్రి ప్రసంగం చేస్తే కుమారులు పాటలు పాడుతూ ఉంటారు, కుమార్తెలు పాటలు పాడుతూ ఉంటారు, భార్య ప్రార్థన చేస్తూ ఉంటుంది. కుటుంబం అంతా కూడా దేవుని యొక్క పరిచర్యలో మనకు కనబడుతూ ఉంటారు. కుటుంబం అంతా కూడా దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ ఉంటారు, దేవుని యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉంటారు. చాలా సంతోషం వేస్తూ ఉంటుంది, చాలా ముచ్చటగా వేస్తూ ఉంటుంది. అదే యెహోషువ ఈ రోజున మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, కానీ కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాము, పండిత పుత్ర పరమసుంట అంటాం, చూసారా? తండ్రి దైవ సేవకుడు అయితే బిడ్డలు దేవుని యొక్క సేవలో కనపడరు, దేవుని పాటలు పాడరు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించరు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించరు. తండ్రిది ఒక దారిగా కనబడుతూ ఉంటుంది, బిడ్డలు ఒక దారిగా కనబడుతూ ఉంటుంది, ఎడముఖం పెడముఖంగా కనబడుతూ ఉంటుంది. నో, దేవుని యొక్క క్రైస్తవ కుటుంబము అందరూ కూడా దేవుని యొక్క సేవలో ఉంటే ఎంత మేలు. కుటుంబం అంతా కూడా దేవుని ఆరాధిస్తూ ఉంటే ఎంత సంతోషము, ఎంత ఆనందము. ఈరోజున యెహోషువ తీసుకున్న నిర్ణయము ఆ కుటుంబానికి మేలుకరంగా ఉంది. అది ఈ రోజున చాలా అవసరత ఉంది మన కుటుంబాలలో. ప్రియ యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులు దేవుని యొక్క సేవకులైతే మీ తల్లిదండ్రులకు మీరు సహాయపడగలుగుతున్నారా? ప్రియ దేవుని యొక్క యవన బిడ్డలారా, ఆలోచన చేయండి. లైక్ ద ఫాదర్, లైక్ ద సన్. తండ్రి ఎలా ఉంటాడో కుమారులు కుమార్తెలు ఆ రీతిగా వాళ్ళు మంచివారుగా ఉన్నప్పుడు మీరు కూడా మంచి మార్గములో ఉండే రీతిగా ఉండాలని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 6వదిగా మనము అర్థం చేసుకున్నప్పుడు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 31వ వచనంలో పౌలు శీలలో కారాగారములో ఉన్నప్పుడు
రాత్రి వేళ సంకెళ్ళు విడిపించబడి వాళ్ళు కనబడకపోయేపటికి చెరసాల నాయకుడు తనకు తానుగా చంపుకుందాం అనుకుంటాడు. కానీ వెంటనే వాళ్ళు చూచి చంపుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాము అన్నప్పుడు చెరసాల నాయకుడు అంటాడు, అయ్యలారా, నేను రక్షణ పొందడానికి ఏమి చేయాలి అన్నప్పుడు, నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పినప్పుడు వెంటనే తర్వాత వచనాల్లో మనం చూస్తాము. ఏమిటి అంటే, చెరసాల నాయకుడును ఇంటి వారందరూ వాళ్ళు బాప్తిస్మం పొందారు. ఆయన తీసుకున్న నిర్ణయము తన కుటుంబానికి మేలు కలిగింది. ఈ సమయంలో ఒక విషయాన్ని మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళు కనబడకపోయేసరికి చెరసాల నాయకుడు తనకు తానుగా చంపుకుందాం అనుకున్నాడు. భయం. ఎందుకని? నా ఉద్యోగం పోతుంది, నా కుటుంబం ఎలాగా అనేటువంటి భయంతో ఈ రోజున కరోనా వచ్చి చనిపోయినటువంటి వారి కంటే కూడా కరోనా వస్తే ఏమవుతుందో అనేటువంటి భయంతో చనిపోయేటువంటి వాళ్ళు చాలామంది కనబడుతూ ఉన్నారు. భయమే పెనుభూతమై చాలామంది జీవితాలని కబళిస్తూ ఉంది. మధ్యన మనం చూసాం, కరోనా వచ్చిందని ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. నో, జ్ఞాపకం చేసుకురండి, శ్రమలు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినటువంటివి కావు. అంత మాత్రమే కాదు, శ్రమలు క్షణికమైనటువంటివి, శోధనలు క్షణికమైనటువంటివి. అవి ఎటువంటివి అంటే, ఎండలా వస్తుంది, వెంటనే నీడ వస్తూ ఉంటుంది. రాత్రి కొంత సమయం ఉంటుంది, తర్వాత పగలు వచ్చేస్తుంది. అందువల్ల ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సామెతల గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకునేటువంటి రీతిగా, శ్రమ వచ్చినప్పుడు నీవు కృంగిన ఎడల చేతగాని వాడవుతూ ఉంటాడు. శ్రమలు సహజము, శోధనలు సహజము, చీకటి సహజము, బాధలు సహజము. అయినంత మాత్రాన మన జీవితాన్ని మనము నాశనం చేసుకోకూడదు. మొన్ననే సుశాంత్ రాజ్పుత్ అనేటువంటి ఆయన శ్రమ వచ్చిందని సూసైడ్ చేసుకున్నాడు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, సినీ యాక్టర్స్ శ్రమ వచ్చిందని సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. సిల్క్ స్మిత లాంటి వాళ్ళు, రంగనాథ్ లాంటి యాక్టర్స్, ఎంతోమంది. దేవుని ప్రియ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో. అట్లాగే ఆ రోజున చెరసాల నాయకుడు కూడా తనకు తానుగా చంపుకోబోతుండగా పౌలు వచ్చి ధైర్యపరిచినప్పుడు, ఆయన ఎప్పుడైతే ధైర్యపరిచాడో తనకు తానుగా రియలైజ్ అయ్యాడు. అయ్యా, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలన్నారు. వెంటనే యేసునందు విశ్వాసం. సో ఆయన తీసుకున్న నిర్ణయము తన కుటుంబానికి మేలు జరిగింది. నేను పేపర్లో చూశాను, ఒక బ్లైండ్ అతను ఉన్నాడు, చాలా వయసు 70 సంవత్సరాలు. తర్వాత వాళ్ళ అక్క ఉంది, ఆమెకు కూడా 70 సంవత్సరాల పైనే ఉంటాయి. ఆ తమ్ముడికి, బ్లైండ్ అతనికి కరోనా వచ్చిందని, ఏమైపోతుందని ఇద్దరు కలిసి ఇద్దరు నడుంకి తాడు కట్టుకొని కెనాల్లో దూకి చనిపోయారు. 70 సంవత్సరాలు వాళ్ళు ఆటుపోట్లు ఎదుర్కొని వచ్చుంటారు. 70 సంవత్సరాల జీవితాన్ని వాళ్ళు చూచారు. కరోనా వచ్చిందని, ఏమైపోద్దని, ఎదుటి వాళ్ళు పలకరించట్లేదని, ఎదుటి వాళ్ళు చిన్న చూపు చూస్తారని, చూస్తూ ఉన్నారని, అవమానాన్ని భరించలేక ఇద్దరు చనిపోయారు. దేవుని యందు బిడ్డలారా, ప్రియ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, శ్రమకాలములో కృంగిపోయి నాశనం చేసుకోకూడదు జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించింది అర్ధాంతరంగా మనం ముగించుకోవటం కాదు.
నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను, ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. గాడ్ హ్యాస్ ఏ ప్లాన్, పర్పస్ రిగార్డింగ్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఇట్. అంతేగాని మన జీవితాన్ని మనం బలి తీసుకోవడానికి మనకి ఏ అధికారము లేదు. మనకు కావాలంటే వచ్చింది కాదు ఈ జీవితం, దేవుని యొక్క అనుగ్రహం ద్వారా వచ్చింది ఈ జీవితం. అందువల్ల ఈ రోజున మనకున్నటువంటి శ్రమలను బట్టి, బాధలను బట్టి మనము మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. మన జీవితాన్ని నాశనం చేసుకోవడం, దాన్ని ఎదుర్కోవాలి అనే విషయాన్ని ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. చివరిగా 7వదిగా రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనములో రూతు తీసుకున్నటువంటి నిర్ణయము తనకు, తన యొక్క కుటుంబానికి మేలుకరంగా ఉంది, దీవెనకరంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనములో, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను పెట్టుమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ నిర్ణయం తీసుకుంటుంది ఆమె? ఆమె కలిగినటువంటి శ్రమను బట్టి దేవుని విడిచిపెట్టలేదు. భర్తను పోగొట్టుకున్న దేవుని విడిచిపెట్టలేదు. జీవితంలో చేదు అనుభవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అందరూ నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి, దేవుని యొక్క మార్గంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇదిగో నీకు శ్రమ కలిగింది అని దూషించిన, తోలనాడినా కానీ ఆమె దేవుని విడిచిపెట్టలేదు. ఈ రోజున చిన్న శ్రమ వస్తే దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. చిన్న శోధన వస్తే మందిరాలను విడిచిపెడుతున్నారు. చిన్నది ఏదైనా కుటుంబంలో జరిగితే దేవుడు నాకు అన్యాయం చేశాడని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు అన్యాయం చేసేటువంటి వాడు కాదు. అందువల్ల ఆమె తీసుకునే నిర్ణయము ఎలా ఉందంటే మేలుకరంగా ఉంది, దీవెనకరంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది. శ్రమలను తట్టుకొని నిలబడగలిగింది. ఈ రోజున చాలా శ్రమలు మనం ముందుండొచ్చు, వేదనలు మనం ఉండొచ్చు, కన్నీరు మనం ఉండొచ్చు. కానీ ఆ కన్నీటిని దేవుడు యేసయ్య తీసివేయబోతున్నాడు. ఆయన మనకు ఆనంద బాష్పాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రతి కన్నీటి బాష్ప బిందువు ఆయన తీసివేయబోతున్నాడు అనే విషయాన్ని ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకేం కనబడుతూ ఉందంటే, ఆమెకు వచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగపరచుకోగలిగింది. దేవుని యందు ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈరోజు నేను మీకు తెలియజేసిన అంశం ఏంటంటే, మనం తీసుకున్న నిర్ణయము మనకు, మన యొక్క కుటుంబానికి మేలుకరంగా ఉందా, కీడుకరంగా ఉందా? ఈజ్ యువర్ డిసిషన్ గుడ్ ఆర్ ఈవిల్ టు యువర్ ఫ్యామిలీ? లెట్ us థింక్, లెట్ us రియలైజ్. ఒక్కసారిగా మనము ఈరోజు ధ్యానం చేసుకుంటే, వాక్యాన్ని ఆలోచన చేసుకుంటే, మొట్టమొదటిగా ప్రధానులు తీసుకున్న నిర్ణయము అన్యాయంగా కనబడుతుంది. హామాను జెరషు తీసుకున్న నిర్ణయము అపకారంగా కనబడుతూ ఉంది. గెహాజీ తీసుకున్న నిర్ణయము అత్యాశ కనబడుతూ ఉంది. సంసోను తీసుకున్న నిర్ణయము అవమానకరంగా కనబడుతూ ఉంది. యెహోషువ తీసుకున్న నిర్ణయము అవసరతగా కనబడుతూ ఉంది. చెరసాల నాయకుడు తీసుకున్న నిర్ణయము ఆనందంగా కనబడుతూ ఉంది. రూతు తీసుకున్న నిర్ణయము అవకాశంగా కనబడుతూ ఉంది. ఆలోచన చేయండి, మనం తీసుకున్న నిర్ణయము మేలుకరంగా ఉందా, కీడుకరంగా ఉందా? ఆనందకరంగా ఉందా, అవసరకరంగా ఉందా, అవమానకరంగా ఉందా? ఆలోచన చేయండి. దేవుని యందు ప్రియ దేవునికి బిడ్డలారా, ఒక భక్తుడు అంటాడు, ఒక్క నిమిషంలో మనం తీసుకున్న నిర్ణయం వల్ల ఏమీ జరిగిపోదు,
కానీ ఆ ఒక్క నిమిషంలోనే నీవు తీసుకునే నిర్ణయం వలన ఆ ఒక్క నిమిషంలో ఏమీ కాకపోవచ్చు, కానీ తర్వాత జీవితంలో తప్పకుండా అది మనకి మేలుకరంగా ఉంటుంది. ఈ రోజున ఒక్క నిర్ణయం, యేసయ్యా నీవు నా సొంత రక్షకుడువు నిర్ణయం తీసుకుంటావు చూసావా, అది నీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. పాప క్షమాపణ నిమిత్తమై మారు మనస్సు పొంది పశ్చాత్తాపంతో నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించి బాప్తీసం తీసుకుంటావు చూసావా, అది నీకు నిత్య జీవంలోనికి నడిపిస్తూ ఉంది. దేవునికి అనుకూలంగా నడిచినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి సంఘ అనుభవం, సంఘ జీవితము, విశ్వాస జీవితము దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఉంటుంది చూసావా, అది నేను మోక్షానికి తీసుకుని వెళుతూ ఉంది. ఈ రోజున నీ నిర్ణయము నీ కుటుంబానికి నీకు మేలుకరంగా ఉండాలి అనేటువంటిది నా తపన, నా ఆశ, నా ప్రయాస, నా వేదన, నా భారము, నా దర్శనము అనే విషయాన్ని కూడా ఈ సమయంలో నేను తెలియజేస్తున్నాను. దేవుని యందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆ నాయకులు తీసుకున్న నిర్ణయము కుటుంబం బలైపోయింది. హామాను తీసుకున్న నిర్ణయము కుటుంబం బలమైపోయింది. గెహాజీ తీసుకున్న నిర్ణయము కుటుంబం బలమైపోయింది. సంసోను తీసుకున్న నిర్ణయము కుటుంబం అవమాన పాలైపోయింది. కానీ యెహోషువ తీసుకున్న నిర్ణయము కుటుంబాన్ని సేవా జీవితం నడిపించింది. చెరసాల నాయకుడు తీసుకున్న నిర్ణయము బాప్తిస్మ అనుభవంలోకి నడిపించింది. రూతు తీసుకున్న నిర్ణయము యేసుక్రీస్తు ప్రభు ఆమె వంశావళి నుంచి రావటానికి దోహదపడింది. ఆమె గర్భము ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి రావటం మనం చూస్తూ ఉన్నాం. మన నిర్ణయము మన తర్వాతి తరం వారికి మేలు కలగాలి. మన నిర్ణయము సంఘానికి మేలు కలగాలి. మన నిర్ణయము సమాజానికి మేలు కలగాలి. మన నిర్ణయము కుటుంబానికి మేలు కలగాలి. అలా ఉందా లేదా ఆలోచన చేయండి. కొంతమంది నిర్ణయాలు తీసుకుని చెడు వ్యసనాలకు బానిసలైపోతారు. కొంతమంది నిర్ణయం తీసుకొని నక్సలైట్గా మారిపోతారు. కొంతమంది నిర్ణయం తీసుకొని రాడికల్స్గా మారిపోతారు. కొంతమంది నిర్ణయం తీసుకొని ఉగ్రవాదుల యొక్క గుంపులో కలిసిపోతారు. కొంతమంది నిర్ణయం తీసుకొని ఐఎస్ఐఎస్ అనేటువంటి వాటిలో ఇదైపోతూ ఉంటారు, జరిగిపోయి చాలా రక్తాన్ని కాలుస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడి మళ్ళా జీవన స్రవంతుల్లోకి వస్తుంటారు చూసారా. అందువల్ల ఈ సమయంలో ఒకవేళ నీవు తీసుకున్న నిర్ణయము నీ కుటుంబానికి కీడుకరంగా ఉంటే ఈ రోజున ఎందుకు దైవ సంబంధమైన నిర్ణయం నువ్వు తీసుకోకూడదు? నువ్వు తీసుకున్న నిర్ణయము నీ కుటుంబానికి ఒకవేళ మేలుకరంగా లేకపోతే మేలుకరంగా ఉండటం కోసం ఎందుకు నువ్వు నిర్ణయం తీసుకోకూడదు? నువ్వు సిగరెట్ తాగుతూ ఒకవేళ నీ కుటుంబానికి నువ్వు కీడవుతున్నావేమో, నీ సినిమాలు షికారుల ద్వారా నీ యొక్క కుటుంబానికి నువ్వు ఆటంకంగా ఉన్నావేమో, లేదా చెడు వ్యసనాలకు నువ్వు బానిసమైపోయి నీ కుటుంబానికి నీవు కీడుగా ఉంటున్నావేమో. ఆ చెడు ఆలోచనలు, చెడు నిర్ణయాలు తీసేసుకొని యెహోషువ వలె మంచి నిర్ణయం, చెరసాల నాయకుడు వలె మంచి నిర్ణయం, రూతు వలె మంచి నిర్ణయం తీసుకొని దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించాలని తెలియజేస్తూ ఉన్నాను. ఆ నిర్ణయము తీసుకోవటానికి నేడే గొప్ప రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేరు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఏమిటి నిర్ణయం? వెలుగులో ప్రయాణించాలనా, చీకటిలో ప్రయాణించాలనా? ఏమిటి నీ నిర్ణయం? దేవునిలో ఉండాలనా, సాతానులో ఉండాలనా? ఏమిటి నీ నిర్ణయం? లోకములో ఉండాలనా, లేక లోక సంబంధమైనటువంటి సాతానుతో ఉండాలనా, లేదా దేవునిలో ఉండాలనా? ఆలోచన చేసుకొని నువ్వు తీసుకున్న నిర్ణయము నీకు నీ కుటుంబానికి మేలుకరంగా ఉండే రీతి నిర్ణయం తీసుకొని తెలియజేస్తున్నాను. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించి ఆ కలువరి శిలువలో యేసయ్య పొందినటువంటి ఆ గాయముల చేత, యేసయ్య చిందించినటువంటి రక్తము చేత కడగబడి ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాను. అటువంటి కృప దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించి
ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు చెప్పబడిన వాక్యం ప్రభా ప్రతి వ్యక్తిలోనూ ప్రతి కుటుంబంలోనూ మీరు నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు నిర్ణయం తీసుకున్నా అది దైవ సంబంధంగా ఉంటా సహాయం దయచేయండి. ప్రతి నిర్ణయము వాళ్ళ కుటుంబానికి మేలుకరంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. దీవించి ఆశ్రయించి బలపరచమని, మళ్ళీ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మేము వినేంత వరకు కూడా మీ కౌదలు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే దేవుని ప్రభువును వీక్షించారో వారందరినీ, వారి కుటుంబాలను దీవించమని, మంచి నిర్ణయాలు తీసుకునే విధముగా వారికి ముందు నడిపించమని, బలపరచమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పుణ్యనామములో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క అపారమైన ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నీళ్ల సహవాసం ఇప్పుడు మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి దైవ సంబంధమైన నిర్ణయాలు తీసుకుని దేవునికి ప్రియబిడలుగా జీవించే జీవితాన్ని దయచేసి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి ఇంతవరకు మీరు ఈ సందేశాన్ని వీక్షించినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నట్లయితే మీరు మాకు తెలియచేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాము. ఒకవేళ నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలనుకున్నట్లయితే ప్రార్థన అవసరత కొరకు 9848540971 ఈ నెంబర్లో మీరు నాతో సంప్రదించవచ్చు. 24 గంటలు మీకు అందుబాటులో ఉండి ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇది మీరు మాత్రమే కాకుండా మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ సంఘ బిడ్డలకు, మీకు తెలిసినటువంటి వారికి కూడా షేర్ చేసి మీ వంతు కృషిగా దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి కృప దేవుడు మీ అందరికి కూడా అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. బాయ్.